ఆచార్యదేవా, ఏమంటివి జాతి నిబమున సూతు సుతుల కింద నిలువ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా. నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అట్టి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము. ఇంత ఏలా అశ్వపితామహుడు గురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుని భార్యకు గంగా గర్భమున జనించలేదా. ఈయనదే కులము. నాతో చెప్పిందిరేమయ్యా. మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేష గుర్వశపుత్రుడు కాడా. అతడు పంచమజాతి కనైన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలంగున ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లె పడుచైన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చూడని నీచే కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా. సందర్భావసరం బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అను వ్యర్థవాదమెందులకు.